డాడీ గుర్తుందిరా, పంపిస్తా. ఓకే తప్పకుండా పంపిస్తా. ఓకే డాడీ. ఓకే. స్వర్ణ ఒకసారి ఇట్రా. ఏంటండి? కూర్చో. పెద్దోడు ఫోన్ చేసిండు, మనకి డబ్బులు పంపాలి. మొన్న ఇచ్చిన డబ్బులు తీసుకురా. సరే అండి. ఎంత తీసుకురావాలి? అకౌంట్లో నా దగ్గర 50,000 ఇంకొక 50,000 తీసుకురా పో. సరే అండి, తీసుకొస్తా. ఇగోండి. బ్యాంక్కి వెళ్ళేస్తా. సరే అండి. ఏమండి, ఒక్క నిమిషం. ఏంటిదే? అటే పోతుండ్రు కదా, ఒకసారి మీ తమ్ముళ్ళ ఇంటికి వెళ్ళి చూసిపోరా. నాకెడ వెళ్తుంది, నా పని నాకే ఉన్నది. సుజాత, ఏమైందా? మీ చిన్నమ్మని పైసలు అడగమంటే కదా, ఏమన్నది? సాయంత్రం అగో చెల్లెత్తందే. చెల్లె దా చెల్లె, మంచిగా ఉందా? కూర్చో. నీళ్ళు లేపో, చెల్లె వచ్చింది. కూర్చో. చెప్పే. పిల్లలు పడిపోయిందా? పోయింది కానీ నువ్వు కదా వచ్చిన చెల్లె బాగా పోయిండు. బాగా పక్కూరికి పోయింది అన్నయ్య. కోడలకు చెవులు కుట్టిద్దామని గొర్రెలు అడిగేస్తా అని పోయింది. కోడలు చెవులు కుట్టిస్తానా అనే? ఇలా కోడలు చెవులు కుట్టిస్తుందట. అదే చెప్పిపోదామని వచ్చిన. పెద్దన్న ఇంటికాడు ఉన్నాడో లేడో మరి చూడపోయాను. ఇప్పుడు పోతా, మీరు చెప్పినాక అటు పోతాను. సరే మంచి చెల్లె. అన్నది, నా బిడ్డకైతే పావులెత్తు బంగారం తీసుకురా, ఉట్టి చేతులనైతే రాము. చెల్లె మా పరిస్థితి తెలుసు కానీ పావులెత్తు బంగారం అంటే సుమా, పుట్టింటి నుంచి ఏం తీసుకురావాలన్నా తీసుకొస్తావురా, నువ్వేం టెన్షన్ పడవు. టెన్షన్ కాదు వదిన, మా అత్తగారుల ముంగట నన్ను చిన్నతనం చేయకుంది. మా అవ్వగారులకు బాగా వస్తుందని తెలుసు. మీరు ఉట్టి చేతిలో ఏం తీసుకురాకుండా వాళ్ళ ముంగట చిన్నతనం అనిపిస్తుంది. నా అన్నల ముంగట చిన్నతనంగా ఉండు నాకు ఇష్టం లేదు. చెల్లె, నీ అత్తగారు ముందర చిన్నతనం ఏం చెయ్యం, మాకున్నంతరం మేము ఏదో చేసి పట్టుకొస్తాం. బుధవారం రోజు చెవులు కుట్టించుడు, సోమవారం రోజు రావాలి. సరేనా? నాకు సగం పనులు తెలుసు, నాకు వెళ్ళదు. నేను పెద్దన్న దగ్గరికి పోయి చెప్పి ఇంటికి పోతా. సరేనా వదినా? సోమవారం రోజు రాండి మరి. వెళ్ళొస్తాను. ఏంది అన్ని ముంగటేసుకున్నావు? ముందేసుకున్నా గాని కొడుకు డబ్బులు పంపిస్తా అన్నావు, పంపించినవా? పంపించిందే. అవునా? ఇగో ఇవన్నీ పాత మోడల్ అయిపోయినాయండి, కొత్త మోడల్ వచ్చినాయట. ఇవి వేసి కొత్త తీసుకుందామని చూస్తాన్నా. సరే గాని అన్నం తిందురండి. సుమా బంగారం పెట్టమంటుంది కదండి, ఎట్లా మరి? అది ఆడబిడ్డ కాదే, మనల్ని అడగకపోతే వాళ్ళని అడుగుతుంది. ఎంతో కొంత ఉన్నది కాడికి సగబెడదాం. సాయంత్రం చిన్నమ్మ పైసలు ఇస్తా అన్నాయి కదా, ముందుగా పోయి బంగారం తీసుకొద్దాం, తర్వాత పైసలు అడగట్టాను. ఏం చేయాలి సుమా? పైసలు లేని టైంలో ఫంక్షన్ పెట్టుకున్నది, ఇప్పుడు ఆడ పైసలు కట్టాలన్నాయి, ఎట్లా? అత్తమ్మ దా కూర్చో. చిన్నోడు ఎట్లయింది? ఇంకా బాబాయ్ ఫోన్ చేస్తే బయటికి పోయింది అత్తమ్మ. ఇప్పుడే సుమర్చిపోయింది. సుమొచ్చిందా? అన్న కలవలేదానే? పెద్దోనింటికి పోతానన్నదా అనే? బావాలింటికి వస్తా అన్నది అత్తమ్మ. అయ్యో, అయితే ఆగు మరి, పోతా మరి. నేను ఓ పని మీద వచ్చింటి,
ఇవైతే దాచిపెట్టి పైసలు నేను మళ్ళీ వస్తా అన్నా అన్నా మంచిగా ఉన్నావా అని సుమా మంచిగా ఉన్నావారా? మంచిగా ఉన్నావా వదినా? మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం మేము. బాగా రాలేదా? కోడలు తీసుకురాలేదా? చెప్పకుండా వచ్చినవేదిరా? చెప్పకుండా అంటే ఒక పని పట్టుకొని వచ్చిన అన్నయ్య, కోడలకు చెవులు కుట్టిస్తా అన్న, చెప్పిపోదామని వచ్చిన. ఎప్పుడురా? బుధవారం అన్నయ్య. సోమవారం రోజు పొద్దుగాలు రావాలి. అన్ని పనులు మీరే చేయాలి, ఎందుకంటే నాకు ఒక్కరిని చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా. ఏ అర్థం తీరా అన్నా నేను ఇద్దరం కలిసి వస్తాం, సరేనా? సరేగానన్నా, నా బిడ్డకైతే అద్దె తులం బంగారం తేవాలి. అర్ధ తులమేందిరా? తులం ఇచ్చుకుంటా, నా మేనకోడలు కాదా? సుమా, మీ అన్న చెప్పినట్టు మా ఇంటి ఆడపడుచుకు ఏమేం పెట్టాలనో మాకు తెలుసురా. పుట్టింటి నుంచి మెట్టింట్లో ఉన్న మా ఆడబిడ్డకు ఏం సీరియస్ ఆడ పెట్టాలనో మాకు తెలుసురా. మేము తెచ్చేటి అన్ని నీకు తెస్తాం, సరేనా? బిడ్డ చిన్నదినే చెప్పిందే నువ్వు వచ్చినావని. అది చెప్పిన వాళ్ళైనా పానం ఆగదేను బిడ్డ. ఎప్పుడు ఒకదాని వస్తావా? మనవరాన్ని తీసుకొస్తేమావు, ఇటు అత్తవాటు పోతావు, ఒక్క పూట సంతోషంగా ఉండవు. ఇటు వచ్చిన రోజు ఎండకాల సెల్లలు పడగొడతా, ఎండకాల సెల్లలు అయిపోయి రాకు ఉంచుకో. గట్లనే అంటావు, పంపవు చెయ్యు, మీ అత్తగారింటికి పంపుతావు. నీ కోడళ్ళని ఎందుకు కష్టపెట్టుడే? వాళ్ళకేం కట్టమే, నీ బిడ్డని బంగారం వాళ్ళు చూసుకుంటారు. నీ బిడ్డకి ఇటు కత్తేందే కాలు మట్టి అంటే నీయరు. అమ్మా చెల్లె వట్టి ఏం రాలే, ఓ పని పెట్టుకుని వచ్చింది. అవునా? ఏం పని పెట్టుకుని వచ్చినవే బిడ్డ? ఏం పని లేదే అమ్మా, నీ మనవరాలకు చెవులు కుట్టిద్దామని మొన్న అత్తమ్మ అడుగుమని అయ్యగారిని అడిగితే బుధవారం అన్నాడు. ఇక పెద్దన్నకు చిన్నన్నకు నీకు చెప్పకుండా అయితే నేను పని చేయ కదా, చెప్పిపోదామని వచ్చిన. చెల్లె కాళ్ళకలు కడుకోపో, భోజనం చేస్తూ తీసుకోపోమ్మా, లోపల తీసుకో. సరే నాన్న, మనం కూడా బుక్కడంతా తిందాం పప్పు. టెన్షన్ పడకని ముందాలి అన్నం తినండి. తిన్నాను. మీరు ముందాల తినండి. నువ్వు తిన్నావా? తిన్నావా? ఒక్క పొద్దు కానీ మీరు పట్టండి. ఏమైందే? ఇంకెంతసేపు? పొద్దుతాను నడువు జల్ది కానీ. ఏంటిది గంతగానే పడబడుతుంది? అట్లనే వస్తావా? ఒక షర్ట్ వేసుకుంటే ఏంది? మెల్లగా మెల్లగా. ఏమున్నాయి? ఏం లేవు. ఆగు పెట్టిస్తా. కొడతా అంది. ఇవాళ మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకోవాలి, ఇంటికి పోదాం. సరే, ఎండ కొడతా అంది, ఏమైతుందో ఏం కథనో. ఏం కాదు, పాయే అయితేనే ఉంటాయి. ఏమన్నా ముచ్చట బాగానే ఉన్నాయి పొలంలో. పోవే, ఆకలి అవుతుంది, అన్నం తిందా?
కొడుకు లెక్కన సూపర్ ఉన్నది. ఇక నువ్వు తినిపితే ఇంకా మంచిగా ఉన్నది. మరి గెడ్డెక్కనికి సాధన అయితే లేదురా. గట్ట చూస్తాను ఏంద్రా ఇంత చెయ్యన్న తిస్తామంటే అవ్వో మిందుకు ఎక్కినాక రాను. కూసో కాలు కలుక్కు అన్నది అయ్యా. అవ్వో అబ్బా అసలుగా తండ్రి కొడుక ఇంకా గొర్రెలేంద్రా మన చెల్లెకి ఇట్లా పడ్డా ఏంది? లేవు మనే కావాలి. వాళ్ళకి ఏడ పని పట్టలేదురా. చెల్లపోటే వెపుతారు. ఈ ఎండపూట పొలం కాడికి ఎందుకు వచ్చినవే? సాయంత్రం పూట ఇంటికాడ కలుస్తు కదా. ఏం లేదురా, అయితే చెల్లె బిడ్డకు చెవులు కుట్టిస్తాందాట. మరి నువ్వేం తీసుకొస్తాన్నావురా? నిన్న సుమ పావులెత్తు తెమ్మన్నది అత్తమ్మ. పావులెత్తు బంగారం తెమ్మన్నదా? ఇంకా పావులెత్తు తెస్తే ఎట్లుంటది? పెద్దోడు అర్ధ తులం బెటరా అన్న అంటే చెల్లె నేను తులం తెస్తా అన్నాడు. ఇంకా పెద్దని ముంగడు నువ్వు చిన్నతనం అవుతారా? అవురా అర్ధ తులం దేరు ఇంకేంది? గట్ల మాట్లాడుతున్నావేందమ్మా? పొలం పెట్టువాడికి ఆడి అప్పులు తెచ్చి పెడతానా? ఆయన పార మిగలచ్చి పావులెత్తు గొంటిని మళ్ళీ బ్రతుతులం అంటే నేను ఏడుకోవాలా? ఏడుకెళ్ళేవాలి. అదేందిరా గట్లా అంటున్నావు? నీకేమైనా 10 మంది ఉన్నారా రా? ఒక్కతే గారా? దాని అత్తగారి వాళ్ళ ముంగట దాని చిన్నతనం చేయకుండా అన్న తులం తెస్తానంటాడు, నువ్వు అర్ధ తులం పెట్టుకోడుక అని అంటా అన్న. ఒక్కగానొక్క చెల్లెకు అర్ధ తులం బంగారం పెట్టవారా? ఎప్పుడు చూసినా అప్పులు 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 తెస్తానంట అన్నావు. నువ్వు చేసిన కట్టం అంతా ఎడబోతుందిరా. అత్తమ్మ నువ్వు చేయని కష్టం కాదు. 6 నెలలు కష్టపడితే 4 నెలలకు పంట చేతులకు వచ్చి ఆడిడ కట్టితే అలాగ మా చేతులకు రూపాయి మిగులుతలేదు. ఆఖరికి మా రెక్కల కష్టం కూడా మిగులుతలేదు అత్తమ్మ. అన్నీ తెలిసి ఎట్లా మాట్లాడతాను అత్తమ్మ? అరే చిన్నోడా, నేనైతే చెప్తానా, బంగారం లేకుండా మాత్రం ఫంక్షన్ కాడికి రానే రావద్దు. అర్ధ తులం బంగారం పట్టుకోనే రాదు. ఇగో నువ్వేం పట్టించుకోకు, అమ్మ గట్లే అంటది. మన దగ్గర ఎంత ఉంటే కథ పెడదాం. సరేపా, టిఫిన్ డబ్బా తీసుకో. శ్వేత, పూలు తెంపుతున్నందుకే నీకోసం పూలు తీసుకొచ్చిన. ఇప్పుడు గవర్న ఎందుకు తెచ్చినావు బావా? అవన్నీ చెప్తారా? తర్వాత చెప్తా పట్టు. నువ్వే పెట్టు. అబ్బో థ్యాంక్ యూ బావా. ల్యాండ్ చూపించిన, మొత్తం పేపర్లు లింకులు అన్ని చూపించిన. ఓకే, మనకు మొత్తం అయినాక మనకు అడ్వాన్స్ ఇచ్చి మనకు డబ్బులు ఇచ్చిన తర్వాత మనం రిజిస్టర్ చేయాలి. ఇదైతే టోటల్ గా చూపించిన కాబట్టి లింకులు అన్ని చూపించిన 100% ఆయన ఓకే అన్నాడు. దీని పక్కా కూడా అయిపోతుంది. మనం రిజిస్టర్ చేయాలి, డబ్బులు తీసేసుకోవాలి. ఓకేనా? ఓకే రైట్, అట్లా చేద్దాం. డీల్ ఓకే అయింది. కానీ ఎందుకైనా మంచిదే, మనం తొందరగా కథం చేసుకొని బయాన తీసుకొని ఒక చిన్న షార్ట్ పీరియడ్ లో టైం పెట్టి కథం చేసేసుకుంటూ కథం అయిపోతుంది. అట్లా చేద్దాం మంచిగా. ఓకే, కూర్చోండి, కూర్చోండి. ఎవరా భాయ్, ముగ్గురు కలిసి ఇంటి దాకా వచ్చి ఏం సంగతులు? ఏం లేదురా, ఈ మన సతీష్కు 1,00,000 రూపాయలు అవసరం ఉన్నాయంటే సరే నేను కలిసి అడుగుదాం. ఎందుకురా? 1,00,000 రూపాయలు ఏం పని ఉన్నదిరా? ఏమన్నా నాకు చాలా అర్జెంట్ అవసరం ఉంది అన్న, మళ్ళీ ఇచ్చేస్తాను. కొంచెం చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నా అన్న, చాలా అర్జెంట్ అవసరం. అరే ఇట్లనే సంపద గారు 2 లక్షలు అడిగితే ఇచ్చిన, వాడు పైసలు ఇవ్వకపోను, ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడు. ఇంటికి పోతే వాళ్ళ భార్య పిల్లల ముంగట చిన్నతనం చేసినట్టయితే అనుకుంటాను. ఇవాళ రేపు అన్నదమ్ములే సాయం చేస్తలేరు. మన దోస్తాను మనం అన్న సాయం చేసి మనోని ఈ ఒక్కసారన్నా ఒడ్డెక్కించి బయటపడేద్దామన్నా. ఈ ఒక్కసారి మీరు ఆదుకోరి, మాకు పెద్దోని నువ్వే.
సంపద దేశాన్ని విలువడి చేస్తానే ఈ ఒకసారి చూడరా పాపం ఆపదన్నా అంటాను కదా. సరేరా, మీరు అందరు చెప్తున్నారు కాబట్టి ఇస్తా, తప్పకుండా ఇస్తా. కానీ ఎట్లా తీసుకున్నారో అట్లా ఇవ్వాలి. దోస్తాన్లో ఇంకోసారి అడిగితే ఇచ్చే విధంగా ఉండాలి. సరే అన్న, అట్లనే కాపాడుకుంటా. స్వర్ణ, ఏందండి? డబ్బులు తీసుకురా. సరేనండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. సతీష్ అన్న పడవకుండా ఇచ్చేది. ఏమండి? ఓకే, ఏంటిదే ఎందుకు పిలిచినావు? ఎల్లుండి రాకెట్ల పండగ కదండి, నేను రాఖీలు కొనుకొచ్చుకుంటా. మన ఎదురింటి స్వప్న కూడా రాకెట్లు కొనుకొచ్చుకున్నది. మీ చెల్లె కూడా నీకు రాఖీ కట్టడానికి వస్తుంది కదా, ఆమెకు కూడా బట్టలు తీసుకురావద్దా? మనం బజార్కి వెళ్ళి కొనుకొద్దాం పదండి. మరి నేనెందుకే, నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. అబ్బా, ఇద్దరం కలిసి పోదాం, రండి రండి. సుజాత, రైటా ఏందే ఏందే అబ్బా ఇచ్చేస్తారు. ఇన్ని రోజులు ఏగిచ్చినా గానీ ఇక నాతో అయితే లేదు. ఈ మొగుడు వద్దు, ఈ సంసారం వద్దు. ఉండిగా ఉండు, ఓ 2 రోజులు ఎండితే కానీ తెలుస్తుంది ఇక. సుజాత, 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 ఏ సుజాత, హలో, ఏంది శ్యామగారింటికి పోయినా? ఎందుకే? ఏంది? ఏ చెప్, అరే అగా ఏమైందిరా బిడ్డ, ఇంత దీనంగా కూర్చున్నావేంద్రా? దానికి ఫోన్ చేసిండే, రమ్మంటే ఎత్తలేదు. ఒకసారి దానికి ఫోన్ చేయరా బిడ్డ, నేను మాట్లాడతారా దాంతోని? హలో సుజాత, ఏం చెప్తాన్నవే? అడు బాధపడతాండే, నువ్వు రాయే. గట్లెందుకు అంటానేవే నువ్వు? నేను చెప్తారా, నువ్వైతే రా. హలో, ఏందిరా బిడ్డ ఫోన్ కట్ చేసింది రమ్మంటే? అమ్మ, మస్తు బాధ అనిపిస్తుంది. గుండెంతా
బరివెక్కినట్టున్నా శాంతంగా నిద్రపోవాలన్నమ్మా. ఏడు ఒకరా నాకు బతకాలని లేదమ్మా. ఏందిరా గట్లా అంటావు? సత్తా చూడు మళ్ళీ ఇంకోసారి ఆ మాట అంటే. అది లేకుండా నేను ఉండలేనమ్మా. ఏడువకురా నాన్న ఊకు. నిన్ను ఒక్కలేడు నన్ను నాకెందుకు భయం ఉందందిరా. నువ్వు ఆ పోదాం బాడికి అన్నోళ్ళ ఇంటికి పోయి అన్న ఉందప్ప. లేరా లే ఇంకెవరు లేరని బతుకని అమ్మ అంటావేంద్రా? ఆగురా నాన్న తలు పెట్టేస్తా. ఇంకొకసారి నీ నోట్లకి ఇలా మాట వచ్చింది అనుకో నేనే చంపుతా మళ్ళా. మా అన్నయ్యకు వెండి రాకెట్లు కొన్నా అని ఎవరికి చెప్పలేదు. తొందర పోయి రాకెట్లు కట్టి రావాలి. ఉంటా అంటే ఇక్కడనే టైం గడిచిపోద్దాము. అదేదో తొందర పోయిందనుకో అప్పయ్య కోసేపు అక్కడ ఉండి రావచ్చు కదా. మా అన్నయ్యకి ఈ రాకెట్ ఈ రాకెట్ మా రాకెట్లు ఏం కదలే, కడుపు తట్టుకునే కదా పడ్డది. దీనికి ఇంకెందుకు ఆలోచించాలా? చిన్నోడా చిన్నోడా ఏనా చిన్నోడా 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 పెద్దోడా ఏమైందిరా? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? తమ్ముడు 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 అరే తమ్ముడు తమ్ముడు చిన్నోడా ఎంత పని చేసినావురా? నేను నాకు మనసున పట్టక నేను తోలుకత్తి కదరా కొడుక. నేను ఇంట్లో పోయి వచ్చే వరకు ఎంత పని అయిందిరా. చూడే అన్నా చిన్నడా చెల్లెచ్చుకులేరా? చెల్లేస్తుందిరా అయ్యా, రాకెట్ పట్టుకొని వచ్చిందిరా చెల్లె. తమ్ముడు అమ్మ తీసుకొచ్చేవాడు తెల్లారా జరిగిన విషయం ఏమిటో కాదు తమ్ముడు. అరే తమ్ముడు తమ్ముడు ఏమైందిరా?
నీకు నేను ఇల్లు రాగిడి